ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వశక్తుడు అన్న తండ్రి, సర్వాధికర్తవన్న యేసయ్యా, నన్ను ముట్టు తండ్రి. నేను పాపిని తండ్రి, నా పాపి ప్రార్థన వినేసయ్యా. నన్ను జ్ఞాపకం తెచ్చుకో తండ్రి, నన్ను ముట్టు తండ్రి, నన్ను జీవించేసయ్యా. ఎక్కడిద్దరు ముగ్గురు కూర్చుంటే వాళ్ళ మధ్యలో నేను ఉంటానని చెప్పావు తండ్రి. నా మధ్యలో దిగిరమ్మని నేను అడుగుతున్నాను తండ్రి. ఎస్సయ్యా, నా బిడ్డ మీద నీ ఆశీర్వాదాలు కుమ్మరించేసయ్యా. ఏ బిడ్డలకైతే అనారోగ్యంతో ఉన్నారో వాళ్ళని జ్ఞాపకం తెచ్చుకో తండ్రి. ఎంతోమంది నేను ఆరాధిస్తున్నారు తండ్రి, వాళ్ళని జ్ఞాపకం తెచ్చుకో తండ్రి. మేము పాపులం తండ్రి, మా పాపి ప్రార్థన వినేసయ్యా. ఎక్కడిద్దరు ముగ్గురు కూర్చుంటే వాళ్ళ మధ్యలో నేను ఉంటానని చెప్పావు తండ్రి. మా మధ్యలోకి దిగిరమ్మని నేను అడుగుతున్నాను తండ్రి. నన్ను జ్ఞాపకం తెచ్చుకో తండ్రి. నేను పాపిని తండ్రి, నా పాపి ప్రార్థన వినేసయ్యా. ఎక్కడిద్దరు ముగ్గురు కూర్చుంటే వాళ్ళ మధ్యలో నేను ఉంటానని చెప్పావు తండ్రి. వీళ్ళందరికీ అర్థమయ్యేటట్టు నువ్వు ప్రసాదించు తండ్రి యేసయ్య. ఆ భక్తిని ప్రసాదించమని నేను అడుగుతున్నాను తండ్రి. నేను ప్రతి ఒక్కరు ఆరాధించాలి యేసయ్య. నీ మహిమ ప్రతి ఒక్కరికి అర్థం కావాలి యేసయ్య. నీ మహిమ గురించి ప్రతి ఒక్కరికి తెలుసుకోవడానికి సాయం దయచేతండి. ఎంతమంది యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నారో వాళ్ళని జ్ఞాపకం తెచ్చుకోతండి. వాళ్ళ మధ్యలో ఇంకా నీ అద్భుతాన్ని నింపుతండి, నీ ఆశీర్వాదాన్ని నింపుతండ్రి. నీ ఆశీర్వాదంతో వాళ్ళ ఇంటిని కడిగి వేయమని అడుగుతున్నాను తండ్రి. నువ్వు వాళ్ళ ఇంటి చుట్టూ నీ దూతలను పంపించి కాపలుంచమని అడుగుతున్నాను తండ్రి యేసయ్య. నా చిన్న ప్రార్థన ఏదైనా తప్పు ఉంటే నన్ను క్షమించేసయ్యా. నన్ను జ్ఞాపకం తెచ్చుకో తండ్రి. పాపిల కోసం నువ్వు ప్రాణం ఇచ్చావు తండ్రి. మా కోసం సిలువ భారాన్ని మోసావు తండ్రి. మమ్మల్ని జ్ఞాపకం తెచ్చుకో తండ్రి. నన్ను ముట్టి బలపడించమని నేను అడుగుతున్నాను తండ్రి యేసయ్య. ఎంతోమంది హాస్పిటల్లో చికిత్సలు పొందుతున్నారు తండ్రి. వాళ్ళని జ్ఞాపకం తెచ్చుకో తండ్రి. వాళ్ళని ముట్టు తండ్రి. వాళ్ళని జీవించేసయ్యా. నన్ను జ్ఞాపకం తెచ్చుకోమని నేను అడుగుతున్నాను తండ్రి. నీ యేసు క్రీస్తు నామంలో అడుగుతున్నాను తండ్రి. నన్ను ముట్టు తండ్రి. నన్ను జ్ఞాపకం తెచ్చుకోమని అడుగుతున్నాను తండ్రి యేసయ్య. నీ యేసు రక్తంతో ఈరోజు ఎంతమంది బిడ్డలు ఉన్నారో వాళ్ళని జ్ఞాపకం తెచ్చుకో తండ్రి. అందరు బిడ్డలని జ్ఞాపకం తెచ్చుకోమని అడుగుతున్నాను తండ్రి. ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున ప్రతి ఒక్కరిని ముట్టు తండ్రి. ఎవరికైతే అన్నం లేదని ఏడుస్తున్నారు తండ్రి, వాళ్ళకు మేము అన్నం ప్రసాదించడానికి మాకు సాయం దయచేయండి. మాకు ఆ సాయం చేతులు దయచేయమని అడుగుతున్నాను తండ్రి. సహాయం చేతులు ప్రతి ఒక్కరికి దయచేసునుగాక అని అడుగుతున్నాను తండ్రి. ఎంతోమందికి హార్ట్ పేషెంట్స్ ఉన్నారు తండ్రి. వాళ్ళని ముట్టి జ్ఞాపకం తెచ్చుకోమని అడుగుతున్నాను తండ్రి. ఎంతోమంది కాళ్ళ సమస్యలతో, కీళ్ళ నొప్పుల సమస్యలతో ఏడుస్తున్నారు తండ్రి. వాళ్ళని జ్ఞాపకం తెచ్చుకో తండ్రి. వాళ్ళని ముట్టు తండ్రి. వాళ్ళని ముట్టి బలపడించమని అడుగుతున్నాను తండ్రి. నేను పాపిని తండ్రి, నా పాపి ప్రార్థన వినేసయ్యా. నన్ను జ్ఞాపకం తెచ్చుకో తండ్రి. నన్ను ముట్టు తండ్రి. నన్ను జీవించేసయ్యా. ఎక్కడిద్దరు ముగ్గురు కూర్చుంటే వాళ్ళ మధ్యలో నేను ఉంటానని చెప్పావు తండ్రి. నా మధ్యలోకి దిగిరమ్మని అడుగుతున్నాను తండ్రి యేసయ్యా. ఎంతమంది చిన్న పిల్లలు ఈ ప్రార్థన వింటున్నారో వాళ్ళని జ్ఞాపకం తెచ్చుకో తండ్రి. వాళ్ళ మధ్యలో నువ్వు ఏకీభవించు తండ్రి యేసయ్య. దారిలో వాక్యం ఉంటే వాక్యం దేవుడు అయ్యాడని చెప్పావు తండ్రి. వాక్యం దేవుడు అయ్యాడని అందరు నమ్మడానికి సాయం దయచే తండ్రి. ప్రతి ఒక్కరిని నువ్వు ఆశీర్వదించమని అడుగుతున్నాను తండ్రి. నీ ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కరిని నింపమని అడుగుతున్నాను తండ్రి. నన్ను జ్ఞాపకం తెచ్చుకో తండ్రి యేసయ్య. ఈరోజు నీ 4 మాటలు మాట్లాడడానికి నువ్వు నాకు సాయం దయచే తండ్రి. శక్తిని బలాన్ని దయచేయమని అడుగుతున్నాను తండ్రి. నేను పాపిని తండ్రి, నా పాపి ప్రార్థన వినేసయ్యా. నాకు శక్తిని దయచేయి తండ్రి. నువ్వు నీ ఆశీర్వాదాలు నా మీద కుమ్మరించు తండ్రి. నీ దూతలను పంపించి నాతో మాట్లాడడానికి సాయం దయచేయి తండ్రి. నా నోటి వెంటనే యేసు మధురమైన మాటలు రావడానికి సాయం దయచేయమని అడుగుతున్నాను తండ్రి. నేను పాపిని తండ్రి, నా పాపి ప్రార్థన వినుమని యేసు నామంలో అడిగి వేడుతున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. ఈరోజు దేవుని మాటలో ఎన్నో మాట ఒకసారి అందరు చెప్పుకోండి. 4వ మాట. 4వ మాట దేవుంది ఏంటో చూద్దామా. నా దేవా నా దేవా, నన్ను ఎందుకు చెయ్యి విడనాడితివి. మార్కు సువార్త 15వ అధ్యాయము వచనమేమో 34వ వచనం. అందరూ ఒకసారి తీసి చదవండి సరేనా. ఈ వాక్యం తీసి చదివి మీకు ఏం అర్థమైందో అందరూ కామెంట్లో కామెంట్ చేయండి. మరి ఇంకెవరికైతే ప్రార్థన చేయాలో, మీ ఇంట్లో ఎవరికైనా బాగోలేకపోతే నాకు చెప్పండి. నేను అందరికీ ప్రార్థన చేస్తాను. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా నేను ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేస్తూనే ఉంటాను. నేను ప్రార్థన చేయాలంటే మీరు కామెంట్లో అక్క మాకు ప్రార్థన చేయండి అని రాయండి. నేను ప్రార్థన చేస్తాను సరేనా. ఇప్పుడు మా పిల్లల వల్ల నాకు ప్రార్థన మీకు ప్రతిరోజు ప్రతి సమయం చేయడానికి నా వల్ల కావట్లేదు. కాబట్టి నాకు చిన్న పిల్లలు ఉన్నారు, నా వల్ల కావట్లేదు. కాబట్టి నేను కామెంట్లో కామెంట్ చేయండి.
నేను ప్రతి ఒక్కరికి ప్రార్థన చేస్తాను. ఈ చిన్న ప్రార్థన, ఈ చిన్న వాక్యంలో ఏదైనా తప్పులు ఉంటే నన్ను క్షమించండి సరేనా. నిన్న నేను బైబుల్ రివర్స్లో అది ఏమంటారు, రివర్స్లో వీడియో అప్లోడ్ అయింది. నేను చూడలేను. నేను చూసిన తర్వాత చాలా సమయం అయిపోయింది. నన్ను క్షమించండి అందరూ. అందుకే ఈరోజు చూసుకొని మరి నా పిల్లల మీద తీసుకొని మరీ చేస్తున్నాను. మా చిన్న పాప ఉంది, వచ్చి ఇలా ఆడిస్తుంది చూడండి మీ వాక్యం మధ్యలో. కాబట్టి మీకు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే నాతో షేర్ చేసుకోండి సరేనా. అందరూ మర్చిపోకుండా బైబిల్ ఓపెన్ చేసి చదవండి. ఇది నా రిక్వెస్ట్ ప్లీజ్ సరేనా. ఈ చిన్న ప్రార్థన, ఈ వాక్యంలో నాది ఏదైనా తప్పులుంటే క్షమించమని అడుగుతున్నాను. ఆమేన్. బాయ్. మళ్ళీ రేపు 5వ మాటతో కలుసుకుందాం సరేనా.